అది మీకు రొటీన్ అలవాటు. మీరు ఇంకా స్టిల్ హ్యాంగ్ ఓవర్ అనే పదానికి అర్థం తెలుసా మీకు? మందు అలవాటు లేకపోయినా నాకు లేదు. మీరు ఇంకా 5 years హ్యాంగ్ ఓవర్లో ఉన్నారు. హ్యాంగ్ ఓవర్లో ఉంటే బాగుండదు. 10 రోజుల నుంచి మీరు తీసుకున్న యాక్షన్ ఏంటి చెప్పండి నాకు. ఏ సెక్షన్స్ కట్టారు? మీరు చాలా సింపుల్ గా కడతారు. మనిషి ఒక ఆడదానికి బ్లడ్ వచ్చేస్తేనే మీరు పట్టించుకోరు. సెక్షువల్ హెరాస్మెంట్ జరిగితే పట్టించుకోరు. ఇప్పుడు ఇలా జరిగినా పట్టించుకోరు. చాలా గొప్పగా తీసుకున్నారు యాక్షన్. ఐ అప్రిషియేట్ యూ. డోంట్ లాఫ్. దిస్ ఇస్ ఎ సీరియస్ ఇష్యూ. డోంట్ బి సిల్లీ. అంతే. మీరు ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు, క్లోజ్ చేసేది. ఎంత తొందరగా క్లోజ్ చేసేయాలంటే వాళ్ళకి ఎంత తొందరగా రిలీఫ్ రావాలంటే అంత తొందరగా చేస్తారు మీరు. అవును, మనం అపోజ్ చేయకపోతే బెయిల్ ఎందుకు వస్తుంది? మనం అపోజ్ చేస్తే రాదు, మనం అపోజ్ చేయకపోతేనే వస్తుంది. అంతే. మనం ఏ కడతాం కదండి, మనం అవే కడతాం. వాళ్ళకి రిలీఫ్. ఇప్పుడు వాడ కూడా మీరు 10 days అయిన తర్వాత వాడిని అడిగి మీరు చెప్తున్నారు తప్పించి, యానివర్సరీ చెప్తున్నారు తప్పించి, మరి మళ్ళీ నిన్న మొన్నట్లో ఏం జరిగింది? మీరు బైండ్ ఓవర్ చేస్తే నిన్న మొన్నట్లో మళ్ళీ వాళ్ళు అట్లాగే ఎందుకు చేస్తున్నారు? బైండ్ ఓవర్ ఉన్న మనుషులు మళ్ళీ అట్లా చేస్తుంటే మీరు తీసుకున్న యాక్షన్ ఏంటి? ఏమంటే గగర్ని గారు, ఏం జరిగింది 2 రోజుల్లో? మళ్ళా కత్తులు గట్టలు రాడ్లు వేసుకుని తిరుగుతుంటే అంటే మీ వెర్షన్ విందామని నాకే. మీరు బైండ్ ఓవర్ చేశాను, ఇంకేం జరగదని చెప్పారు. మరి మరలా నిన్న మొన్నట్లో జరిగిన గొడవలకు మీరు ఏం ఆన్సర్ చేస్తారు? ఎస్ఐ గారు, మీ రొటీన్ ఆన్సర్ నాకు వద్దు. నేను వార్నింగ్ ఇచ్చాను, బైండ్ ఓవర్ చేశాను, నేను బతిమాలేను, నేను రిక్వెస్ట్ చేశాను, అవి కాదు. వాట్ ఈస్ ద యాక్షన్ యూ హ్యావ్ టేకెన్? చూసుకుంటారా? జాగ్రత్తగా వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తారా? ఒకసారి ఆగండి అందరూ. నిమిషం ఆలస్యం లేకుండా బయలుదేరి వస్తాను. ఏమీ ఇబ్బంది పడకండి. ఇవాళ ఉంటారు ఇలాంటి పోలీస్ అధికారులు కొంతమంది. చేద్దాం, వీళ్ళకే ఏ ట్రీట్మెంట్ చేయాలో చేసుకుంటాం. మిమ్మల్ని మాత్రం ప్రొటెక్ట్ చేసుకునే బాధ్యత నాది. ఇవాళ బ్లేడ్ బ్యాచ్లు పోషించినోడు ఇక్కడికి వచ్చి కబుర్లు చెప్పడమే, తెల్లన కాసు ఇక్కడికి వచ్చి కబుర్లు చెప్పడమే. వీళ్ళందరి గురించి ఎందుకు మనం మాట్లాడాల్సింది? ఆడు బ్లేడ్ బ్యాచ్లు పెట్టి దోపిడీలు చేసుకున్నాడు, దొంగతనాలు చేయించాడు. వాడు వచ్చి ఇప్పుడు పెద్ద లాండ్ ఆర్డర్ గురించి కబుర్లు చెప్తాడు. ఇక్కడ చేతకానివాడు కాబట్టి ఈ పక్కోడు రావాలి. ఇక్కడ చేతనైనోడు అయితే పక్కోడు రావక్కర్లేదు కదా, ఇదే సరిదిద్దుకుంటాడు. అక్కడ చెల్లని కాసుని బండి తీసుకొచ్చి ఇక్కడ ఏదో చెల్లించేలా చేసుకుంటారు. వీళ్ళు
ఎవరు ఏ ఇబ్బంది పడకండి, అన్ని తీసుకొస్తాను. వడిసిలేరులో జరిగిన స్కామ్లు ఉన్నాయి, పట్టాల ఇష్యూ ఏం జరిగిందో నాకు తెలుసు, దాన్ని బయటకు తెద్దాం. వీళ్ళందరినీ ఎక్కడ పని చేయాలో అక్కడే పని చేద్దాం. ఓపిక పట్టండి, కానీ వెనక్కి ఎవరో తగ్గొద్దు. ఏ ఇబ్బంది వచ్చినా నేను పిలవండి, నేను సీన్లో ఉంటాను తప్పించి వెనక్కి తగ్గేది లేదు. నేను ఇప్పుడే ఎస్పీకి ఫోన్ చేసి చెప్పాను, మీ ఎస్ఐ గారు మరి వాళ్ళ దగ్గర నుంచి మర్యాదలు పొందారు కాబట్టి ఆ విషయం కూడా చెప్పాను ఆయనకి. ఆయన చాలా సాఫ్ట్ కార్నర్ ఉంటుంది వాళ్ళ మీద, మీరు యాక్షన్ తీసుకోండి అని. రేపు ఎస్పీ గారి రియాక్షన్ ఎలా ఉంటుందో చూస్తా, లేకపోతే ఫర్దర్ యాక్షన్ నేను తీసుకుంటాను.